బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మిపై ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిపై కేసు నమోదైంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద ఈడీ విచారించింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మొత్తం ఈ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఎంతమంది సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని పోలీసులు చెప్తున్నారు? బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు వచ్చేసినప్పుడు కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ కింద కేసు తీసుకుంటున్నది. మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ లో 29 మంది సినీ సెలబ్రిటీ, అందులో చాలా మంది మంది ఈడీ అధికారులు రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇది బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు కంపెనీలపైన ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, అలాగే మంచు లక్ష్మిపై ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే కొంతమంది యూట్యూబ్ స్టార్స్, అలాగే యాంకర్ శ్రీముఖి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిపై కేసు నమోదైంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. వీరిని పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్ కేసు కొన్ని రోజుల నుంచి ఏదైతే సంచలనం సృష్టించిందో దాంట్లో కొంతమంది సినీ తారలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించారు. మొత్తంగా 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు కంపెనీలపైన ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో ప్రముఖుల పేర్లే మనకు వినిపిస్తూ ఉన్నాయి. సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్, అలాగే రానా, మంచు లక్ష్మి, శ్రీముఖి, ఈ విధంగా యూట్యూబ్ స్టార్స్తో పాటు అలాగే సినీ తారలు కూడా అనేక మంది ఇన్వాల్వ్మెంట్ అన్నది ఇందులో ఉంది. ఎక్కువగా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ అన్నది ప్రమోట్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి, అంటే బెట్టింగ్ యాప్స్ ని ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని రోజుల క్రితం పోలీసులు ఏదైతే చెప్పారో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాటన్నింటినీ వెలికి తీసే పనిలో పడ్డారు. ఇప్పుడు మొత్తంగా 29 మంది సెలబ్రిటీలు ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా పోలీసులు తేల్చారు. వీరందరినీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు ఈడీ అధికారులు పీఎంఎల్ఏ యాక్ట్ కింద వీరందరినీ కూడా విచారించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ లో పీఎంఎల్ఏ కింద సినీ యాక్టర్స్ ని ఈడీ అధికారులు విచారించనున్నారు. రైట్, మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులోకి వచ్చారు. సునీల్, ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు వివిధ కేసులు కూడా నమోదు చేయాలంటే అటు సైబరాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం సినీ సెలబ్రిటీలపై గతంలో పోలీసులు కేసు నమోదు చేస్తుంది. ఇక పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు రైట్ సునీల్.